వెల్కమ్ టు 9 వైబ్స్. గూఢచర్యం ఆరోపణలతో ఖతర్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న 8 మంది మాజీ నావికాదళ అధికారులు విడుదలయ్యారు. దోహాలోని జైలు నుంచి విడుదలైనట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఖతర్లో శిక్ష అనుభవిస్తున్న 8 మంది నావికాదళ అధికారులను విడుదల చేయడాన్ని స్వాగతిస్తున్నాం. ఇందులో 7 ఇప్పటికే భారత్కు చేరుకున్నారు. ఖతర్ ప్రభుత్వం తీసుకున్న ఈ నిర్ణయాన్ని మేము అభినందిస్తున్నామని అధికారిక ప్రకటనలో వివరించింది. ఖతర్ జైలు నుంచి విడుదలైన అధికారులు ప్రధానమంత్రి నరేంద్ర మోదీకి ధన్యవాదాలు తెలిపారు. మోదీ జోక్యం చేసుకోకపోతే తాము బయటకు వచ్చేవారము కాదని చెప్పారు. తమకు విడుదల చేయడానికి తీవ్ర ప్రయత్నాలు చేసిన కేంద్ర ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. భారత్కు చెందిన 8 మంది నౌకాదళ మాజీ అధికారులు ఖతర్లోని ఆల్ దహ్రా సంస్థలో పనిచేస్తున్నారు. ఖతర్ సాయుధ దళాలకు శిక్ష, ఇతర సేవలు అందించే ఈ సంస్థను ఓమన్కు చెందిన ఓ మాజీ వైమానిక దళ అధికారి నిర్వహిస్తున్నారు. అయితే భారత్కు చెందిన ఈ 8 మందిని ఖతర్ అధికారులు 2022 ఆగస్టులో నిర్బంధంలోకి తీసుకున్నారు. సబ్ మైరన్ కార్యక్రమాల్లో గూఢచర్యానికి పాల్పడ్డారనే ఆరోపణలతో వీరిని అదుపులోకి తీసుకున్నారు. అయితే వీరందరికీ భారత అధికారులతో మాట్లాడేందుకు అనుమతి ఇచ్చింది ఖతర్ ప్రభుత్వం. దీంతో భారత విదేశాంగ శాఖ అధికారులు బాధితులతో పాటు ఖతర్ ప్రభుత్వంతో సంప్రదింపులు జరిపి వారిని రక్షించేందుకు ప్రయత్నించింది. అనంతరం ఈ కేసులో విచారణ జరిపి అక్కడకు న్యాయస్థానం ఆ 8 మందికి శిక్ష విధిస్తూ గతేడాది అక్టోబర్లో తీర్పు ఇచ్చింది. ఈ తీర్పుపై భారత విదేశాంగ శాఖ దోహాలో అప్పీలు దాఖలు చేసింది. ఈ అప్పీల్ను పరిగణలోకి తీసుకుని వారికి ఇటీవలే మరణ శిక్షను రద్దు చేసి జైలు శిక్ష విధించింది న్యాయస్థానం. ఇప్పుడు భారత్కు దౌత్యం విషయంలో భారీ విజయం దక్కింది. ఖతర్లో మరణశిక్ష ఎదుర్కొంటున్న 8 మంది మాజీ నావికాదళ అధికారులు విడుదలయ్యారు. సోమవారం ఉదయం దోహాలోని జైలు నుంచి విడుదలైనట్లు భారత విదేశాంగ శాఖ వెల్లడించింది. ఫర్ మోర్ అప్డేట్స్ స్టే ట్యూన్ ఆన్ 9 వైబ్స్.